కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం ఉందా అని సిఐటియు నేత ఎం రామారావు ప్రశ్నించారు. విశాఖ జిల్లా గాజువాకలో సిఐటియు ఆధ్వర్యంలో పరిపాలనా విభాగం వద్ద ధర్నా నిర్వహించారు. రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేస్తామంటూ బ్యానర్తో నిరసన తెలిపారు. జీతం మా కష్టార్జితం, మా హక్కు, ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు చట్టాలు అందరికీ సమానమే అని చెప్తారు, కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చట్టాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందువల్లంటే చట్టాలు అందరికీ సమానంగా అంటూ ఉన్నారు. మరి ఆ చట్టాలను అమలు చేసే అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే ఇది వాళ్ళ యొక్క దీన్ని కూడా ఈ రోజు యాజమాన్యాలు అమలు చేయడం లేదు. ఏమిటంటే ఒక ప్రత్యేకమో ఇన్సెంటివ్ తీసుకుంటారు, రెండో ప్రత్యేకమో వేతన ఒప్పందం జరగలేదు, మూడో ప్రత్యేకమో కరెంట్ ఛార్జీలు పెంచేశారు, నాలుగో ప్రత్యేకమో హెచ్ఆర్ఏ తీసేశారు, ఐదో ప్రత్యేకమో ఈ రోజు ఏదైతే పనికి తగిన వేతనం అనేది ఉందో ఆ వేతనాన్ని కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారంటే మీరు ఏదైతే ప్రొడక్షన్ చేస్తారో ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ వేజెస్ అనేది ఎంత ప్రొడక్షన్ చేస్తారో అంత ప్రొడక్షన్ కి మేము ఆ పర్సంటేజ్ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి అధికార పార్టీ వారి రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు మీరు వాళ్ళ కళ్ళు కనపడడం లేదా అని నేను అడుగుతా ఉన్నాను.